రియలిస్టిక్ గా ఉండదు వీడియో, కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంది. ఏదే కరెక్ట్ గా ఉండే అట్లానే రమణ సార్, సుబ్బు సార్, ఆరంభించిన పెద్ద కృష్ణాపాల్ సార్ అందరికి కూడా నాతో పాటు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్స్, సైట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి అందరికి కూడా 8వ సంవత్సరం వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యాక్చువల్గా మరి 8 సంవత్సరాల యొక్క జర్నీ, మనం 8 సంవత్సరాలు అని అనుకుంటున్నాం. దీని వెనుక చాలా ప్రయాస, చాలా కష్టము, చాలా ఆటుపోట్లు, చాలా ఎదురుబాట్లు, అవమానాలు, చాలా శ్రమ, ముఖ్యంగా సాయం, కృషి, నిరంతరం శ్రమపడే శ్రమజీవి, ధైర్యశాలి. ఆ విధంగా ఈ సంస్థని నడిపించడానికి చాలా అహర్నిశలో ప్రయాసపడి ఇప్పుడు లేదా లేవు రావు సార్, రావు. అహర్నిశలో ప్రయాసపడి ఈ విధంగా ఇన్ని వేల మందికి జీవనోపాధి, మెట్రోపాలిటన్ సిటీలో సెటిల్ అవ్వడానికి, అనేక మంది కుటుంబాలు ఉన్నతమైన ఎడ్యుకేషన్ చదువుకోవడానికి మార్గదర్శక అయిన శ్రీ మధుసూదన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క ఇన్వెస్టర్స్, ఈ కంపెనీని నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్కి సార్ నమ్మి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి అందరి యొక్క ధైర్యం ఏంటో మధుసూదన్ రావు సార్. అక్కడ 8 సంవత్సరాల క్రితము ఒక విత్తనంగా ప్రారంభమై ఒక వటవృక్షంగా ఈ మహాపట్నంలో, ఈ హైదరాబాద్ మహాపట్నంలో అనేకమైన కంపెనీలు, వేల కంపెనీలు వాటిన్నిటి కూడా భేటీ చేసుకుంటూ మరలా ఈ విధంగా నిలబడటానికి చేసిన మీ ధైర్యానికి, మీ అహర్నిశల కృషికి, మీ సాహసానికి కూడా మేము హ్యాట్సాఫ్ తెలియజేస్తా ఉన్నాం. ఏ కంపెనీలు చూసినా కూడా మొదటి సేల్ చేస్తూ ఉంటాము. కస్టమర్స్కి ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి మొదటి మాటలు అమ్మేసేస్తాము. మళ్ళీ వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు వచ్చామంటే మన ఫోన్లు తీయలేని పరిస్థితి. కానీ మళ్ళా రీసేల్ చేసి మనం ప్లాట్ అమ్మిన తర్వాత అదే ప్లాట్ అమ్మి వాళ్ళకి తీసుకొచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే వారి కళలో ఉన్న ఆనందం చూస్తే ఇంకంతకన్నా విజయం ఏం కావాలి. నేను ఫేజ్ 5 కస్టమర్కి లేఅవుట్ రాలేదు. నాకు ఫ్రెండ్ అనమాట, ఒక 25 years ఫ్రెండ్, లేఅవుట్ లేదు, పొలం మీద ప్లాట్ ఇచ్చారు, ప్లాట్ నెంబర్ 36. నన్ను నమ్మి కొనేసాడు, ఏమీ లేదు. అప్పుడు పిల్లలు పెళ్లి పెట్టేసుకున్నాడు. పిల్లలు పెళ్లి కావాలి, నాకు అమ్ముతావా, మరి నాకు ఇంకా నాకు ఆత్మహత్య, వాళ్ళకి భార్య మాటలు, మేము ఆత్మహత్య చేసుకోవాలి, పాప లండన్లో ఉంది, ఉన్న డబ్బులు బ్యాంక్ లోన్ తీసుకొచ్చి ప్లాట్ కొన్నాము, ప్లాట్ అమ్మకం కష్టం అయితే ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఆత్మహత్య చేసుకుంటాము. కానీ చేసుకునేది ఒక పని చేస్తాము, లెటర్ మీ పేరు మీద రాసి పెట్టేసి చచ్చిపోతాము అని అన్నాను. ఇక నా పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అంత ధైర్యంగా నేను ఫ్రెండ్కి చెప్పాను, ఇలా ప్లాట్ ఉంది మంచిగా వస్తామంటే అది చెప్పిన వెంటనే వచ్చి ప్లాట్ మన సాటర్డే రిజిస్ట్రేషన్ చేశాము. ఆ ప్లాట్ డబ్బులు ఇస్తూ నేను ఆ డబ్బులు ఆ కస్టమర్కి ఇస్తే ఒక భార్య ఇద్దరు కూడా దండం పెట్టారు. ప్లాట్ అమ్మకం కాదు, దాన్ని రీసేల్ చేసే ఆ సత్తా, ఆ ధైర్యము అక్షరాలు తీసుకుంది. నేను చెప్పేది ఒకటే, మన దగ్గర ఒక్కసారి ప్లాట్ అమ్మితే దాన్ని 3 times మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ప్లాట్ అమ్మేటప్పుడు మనకు పేమెంట్ వస్తుంది. అది రీసేల్ చేసి మళ్ళీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేపిస్తే అక్కడ వస్తుంది. రీసేల్ ప్లాట్ కొనిచ్చినప్పుడు మనకు అదే వస్తుంది. మన బలం అదే, మన నమ్మకం అదే. మనం ఏది చెప్పినా అదే. మనం ఒక్కసారి ప్లాట్ అమ్మితే మనం సర్వీస్ ఇస్తే కరెక్ట్గా, కంపెనీస్ అందించేస్తే మ్యాక్సిమం సర్వీస్ ఎక్కడ తీసుకోవాలి. మీరు అదే సర్వీస్ ఇస్తే, నమ్మకంతో క్లయింట్తో రిలేషన్ మెయింటైన్ చేస్తే ఒకరు నలుగురు ఆ నలుగురు సినిమా ఉంది కదా, అట్లా ఒక చైనింగ్ సిస్టమ్ లాగా ఒక క్లయింట్ని మనం 10 మంది నుంచి 100 మంది కింద కన్వర్ట్ చేసుకోగలిగే తెలివితేటలు మా అశోక్ దగ్గరే ఉంది.
డబ్బులు తీసేసుకున్నాడు. ఆ ఇంటికి కారులో నేను తీసుకున్నాము, రిజిస్ట్రేషన్ చేయించేసాము. వాళ్ళని తీసుకున్నాను, ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత క్యాష్ తీసుకుని వెళ్తూ బయటకు వచ్చేసి వాళ్ళిద్దరు దండం పెట్టారు. నా కుమార్తె పెళ్లి నేను కదా చేస్తుంది, నువ్వు చేస్తున్నావు అని దండం పెట్టారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్గా చెప్తున్నాను నేను. ప్లాట్ అమ్మటం ఎవరైనా ఉంటారు, కానీ రీసేల్ వారికి అవసరతలో నిలబడటమే అది ధైర్యం ఎలా వచ్చిందంటే అక్షర గ్రూప్ ఆఫ్ కంపెనీస్, గవర్నమెంట్స్ కానీ లేబుల్ కానీ ప్రతిదీ కూడా నేను అన్నాను, నేను అమ్ముతాను, మీరు ధైర్యం ఉండండి. నా మాట అశోక్ కుమార్ అంటే 10 సంవత్సరాలు చూస్తున్నారు కదా, నన్ను చూస్తున్నారు కదా, నీకు అన్నీ నీ పిల్లలకి నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. అన్నీ నేను డబ్బులు ఇస్తాను అన్నాను. అలానే చేశాను. ఎందుకు అలా చేయగలిగానంటే కంపెనీ నాకు ఇచ్చిన భరోసా. ఏ విషయం 100% దండం పెట్టారండి భార్య భర్తలు. నేను చాలా డబ్బులు సంపాదిస్తానని వారు ఆ కన్నీరు, ఒక తండ్రి ఆ తల్లి ప్రయాస వాళ్ళు దండం పెడితే నేను ఎంత సంపాదించినా కూడా నాకు అంత అతిథి రాలేదు. వాళ్ళు చూస్తే అంత సంతోషం వచ్చింది అన్నమాట. ఆ విధంగా 8 సంవత్సరాలు అద్భుతమైన కష్టం సంపాదించారు. అనేక మంది మార్కెట్ వాళ్ళకి జీవనోపాధి ఇచ్చారు. ఈ మెట్రోపాలిటన్ సిటీలో మంచి బ్రాండ్ ఇమేజ్ సంపాదించారు. ఈ పరిస్థితి ప్రాంతాల్లోనే కాదు, అనేక పట్టణాల్లో కూడా సూర్యాపేట వెళ్ళాము, వరంగల్ వెళ్ళాము, ఇంకా అనేక సంవత్సరాలు అనేక ప్రాంతాల్లో కూడా అక్షర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్పెన్షన్ అవుతూ అనేక వేల మందికి జీవనోపాధి చేస్తూ